తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆరు బయట కాలు పెట్టడానికి భయంతో వణికిపోతున్నారు. ఏపీలోనూ హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేటపాలెం, నందివాడల్లో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నందన మారెళ్లలో 46.6, కోనవరంలో 46.5, కావలిలో 46.4, తెనాలిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఆ భానుడి తాపానికి అటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బయటకు రావాలంటేనే, పాదం బయటకు పెట్టాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఎక్కువ డిగ్రీలు అంటే 48 డిగ్రీల పైబాటే 48.1 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు బయటకు రావద్దంటూ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉండేటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అండ్ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి? సునీల్, ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే అగ్నిగుండంలా మారుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే పిడుగురాళ్లలో అత్యధికంగా నిన్న 47.1 డిగ్రీ అయితే నమోదైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు 48 దాటే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలులు ఉదయం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే వేడిగాలి, ఎవరు కూడా నివాసాలలో ఉండలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక ఆ సోమవారం వరకు ఇదే విధమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. ఏదైతే ఈ రోజు అయితే చూసుకుంటే 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. 219 మండలాల్లో వడగాల్పులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా వేటపాలెం, నందివాడలో 47.6 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉంది. తొర్రగూడిపాడు, అద్దంకిలో 47.4 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉంది. ఏదైతే నందన మారెళ్ల, కోనవరం, కావలి తదితర ప్రాంతాల్లో 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సోమవారం వరకు ఇదే విధమైన ఎండలు ఉంటాయని చెప్తున్నారు. ఏదైతే నిమ్మరసం కావచ్చు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రాయలసీమ, అల్లూరి, పోలవరం, నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు కూడా పడతాయి, పిరుగులు పడతాయి అని చెప్తున్నారు. ఉరుముల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. నిన్న ఒక రకమైన బీభత్సం అయితే కనిపిస్తుంది. పిడుగురాళ్లలో 48.1 సెంటీగ్రేడ్ నమోదైంది. ఎండలు రాష్ట్రంలో 200 మండలాల్లో నిన్న 44 డిగ్రీల సెంటీగ్రేడ్ పైకి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి ఎండలు ఉన్నాయి. పల్నాడులో 26 మండలాలు, అత్యధికంగా 26 మండలాల్లో తీవ్ర ఎండ ఉధృతి అయితే కనబడింది. ఏదైతే ప్రకాశంలో 23, కృష్ణాలో 22, ఏలూరులో 21 మండలాల్లో తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఎండ అయితే విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడోలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయి ప్రభావం అయితే కనిపించలేదు. ఈసారి తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తుంది. చాలా మంది వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేసింది. ప్రజలకు కూడా జాగ్రత్తలు చెప్తుంది. ఎక్కడైనా సరే వాటర్ లెవెల్ బాడీలో తగ్గకుండా చూసుకోమని చెప్తుంది. ఉదయం నుంచి బయటికి రావద్దు, 4 గంటల వరకు కూడా ఎవరో బయట తిరగవద్దని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏదైతే అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాల సహకార సహకారాలు అందిస్తాము. ఇటు పరిస్థితిలో కూడా ఎండలో తిరగవద్దు. ముఖ్యంగా గర్భిణీలు కావచ్చు, ముసలివారి కావచ్చు బయటికి రావాల్సిన అవసరం లేదు. 11 గంటల నుంచి 4 గంటల వరకు ఆ టైంలో బయటకు వస్తే ఏదైనా జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే విధంగా ఈ నెలాఖరు వరకు కూడా ఇదే విధమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న 48.1 సెంటీగ్రేడ్ ఇక్కడ పిడుగురాళ్లలో నమోదైంది. ఈ రోజు దాన్ని దాటే అవకాశం ఉంది. అంటే ఈ సీజన్ లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టు ప్రజలు కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని
ఏదైతే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.